అది కిచెన్ కదా స్టాక్ రూమ్ కిచెన్ అయ్యన్నమంతాం ప్రతిదస్సరస్య త్వయాద్యక్తో విష్ణురగ్నిః మాంతరిక్షమురుగోపమస్తు మహ్యం వాగః ओम नम नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं तत्तासि त्वमेव केवलं तत्तासि మత్తనాలు సెంటర్ సార్ దీంతో ఒక్కో సెంటర్ బాగా చూసుకున్నారా పడతామా ఏం పెట్టారు ఈరోజు ఫిష్ పెట్టారా మటన్ పెట్టారా రెయిన్బో బేబీ చెప్పు బెండకాయ కూర ఎగ్ పెట్టారా అలాగా మాతరాజు గారు వేదికగా రావాల్సిన కూర్చున్నాం. అలాగే అమలాపురం ప్రియబాబు గారిని వేదికగా రావాల్సిన కూర్చున్నాం. అలాగే గౌరవ గారికి, అలాగే మా టెలిఫోన్ నాగేశ్వర గారికి,
అలాగే మరి ఎండో గారికి, అలాగే ఈ పంచాయతీ గ్రామంలో అన్ని గ్రామాలకు చెందిన అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన పంచాయతీ సెక్రటరీ వస్తున్నారు సార్, 5 వచ్చారండి. 5 వచ్చిన 5 పోరండి. మీరు ఏమి వచ్చేసాడు మీరు వచ్చిన తర్వాత ఆరో సెక్రటరీ గారు నేను అంతా ఓటు చేస్తానని చేశారు సార్. వాటికి ఏమైందంటే 10 లక్షల రూపాయలు పని చేయలేకపోయారు. మేము ఈ 10 నెలల్లో 10 లక్షల రూపాయలు పని చేయలేకపోయారు. 10 లక్షల రూపాయలు పని చేసేసారు. ఒక రోడ్డు కానీ ట్రైన్ కానీ ఒక 10 నెలల్లో ఇరవై ఉంటే డబ్బులు ఉండి అన్నీ ఉండి ఇలేదంటే దానికి కారణం ఏంటో మీరు గంటాపదంగా అడగండి సార్. ఇక్కడ ప్రజలు ఉన్నారు సార్, ఇక్కడ నెంబర్ ఉన్నారు సార్. నేను ఎంత తప్పు చేస్తే మీరు తీసి అడగండి సార్ ఇక్కడ ఏంటని, నేను చేసి తప్పు ఏంటి చెప్పండి సార్. మన పార్టీ వాళ్ళు ఇప్పుడు ఈవేళ మనకు సహకరిస్తారని మీ ద్వారా వచ్చింది సార్. ఈవేళ మన పార్టీ వాళ్ళు నాకు సహకరించట్లేదు సార్. నేను ఏమన్నా మీకు ఏమన్నా అన్యాయంగా చేశానంటే, మీ పార్టీకి ఏమన్నా నా వల్ల అన్యాయం జరిగిందంటే నేను అయ్యా మరి ఈరోజు ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. మరి మాకప్పుడు ముందుగా కొప్పాడు గంగాధర వీళ్ళందరూ కూడా మేము ఈ పార్టీని ముందు ఖర్చు ఎంత అవుతుందో చూసుకుంటే గాడి మొక్కే మా వాళ్ళు అందరూ కూడా ఎంతో కులం ఎమ్మెల్యే నెక్కాడని చెప్పేసి ఎంతో సంతోషించి చాలా సంతోషపడిపోయారండి మా వాళ్ళు అందరూ కూడా. కులం ఎమ్మెల్యే వేసారు. వేస్తే మాకు కొంతమందికి ఎక్కడి నుంచి వచ్చి అది ఇదని కాదండి. మా తాత రాష్ట్ర అండి, మా తాత రాష్ట్ర అంటే గెద్దంపిల్లి రాజులని ఇక్కడ నుంచి ఒక 80 ఎకరం ఉండేదండి కింద కానికి గెద్దంపిల్లి రాజు. మేము గుళ్ళేడు ఆ రాజులను గుళ్ళేడితే మాకు 19 ఎకరాలు 22 ఎకరాలు చూపించారండి ఈ వారాన్ని. ఇలాగా పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే కాల్చకుండా ఉన్న వాళ్ళందరినీ అక్కడ ఇప్పించేవాడు. మా 19 ఎకరాలు 20 ఎకరాల్లో కూడా మేమే ఇప్పించేవాళ్ళం. ఊర్లో వద్దు గొడవలు అవుతాయి మళ్ళీ ఎందుకు మీరు అక్కడికి వెళ్ళిపోతారు కానీ ప్రత్యేకంగా మీకు సైట్ ఇప్పిస్తామని ఇప్పించేవాడిని. అలాగని మాకు రాజుగారు ఓడిపోయి ఎమ్మెల్యే అయిన తర్వాత 2014 తర్వాత మాకు అది చాలా రిక్వెస్ట్ చేసేవాడి. టైం లేకపోతే 2014 ఏం చేశారంటే అండి 9-10 ఎమ్మెల్యే అనుసరులు అదే అనుసరులు గ్రామానికి వచ్చేటప్పటికి సర్పంచ్ గారు ఆవేదన అంతా చెప్పాడు. గత 5 సంవత్సరాల్లో అంటే ఈ గ్రామం ఈ మండలంలోనే పంచాయతీకి అత్యధికంగా నిధులు వచ్చే గ్రామం. ఎందుకంటే మీకు రిలయన్స్ ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం 1,50,00,000 ట్యాక్స్ కడుతున్నాం మీ పంచాయతీకి. అలా సుమారు 5-6 కోట్ల రూపాయలు పంచాయతీలో ఉన్న ఈ సంవత్సరం నుంచి నేను వచ్చిన కూడా 2-3 సార్లు మీటింగ్ పెట్టాను మీ మెంబర్స్కి పంచాయతీ సర్పంచ్ గారికి. ఇప్పుడు వస్తా ఉంటే చూసాం ఆ కాలనీ అంతా చెరువులో ఉన్నట్టుంది కాలనీ. మరి ప్రజలు ఏ విధంగా ఊరుకుంటారో ఏ విధంగా ఊరుకుంటారో నాకు అర్థం అవట్లేదు. 2-3 సార్లు నేను ప్రయత్నం చేసి ఎట్టి పరిస్థితుల్లో 6 కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి రోడ్లు ట్రైన్లు వేద్దామని చెప్పి 2-3 సార్లు ప్రయత్నం చేస్తే ఆ నెంబర్లో దెబ్బలాడుకోవడం తప్ప ఎదరు పని ఎదరికెళ్ళని వచ్చే పరిస్థితి లేదు. ఫైనల్ గా మేము అందరం బోర్డు అందరం కలిపి మనకి తీర్మానం ఇచ్చి ఆమోదం తెలిపితే ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ చేస్తాం. లేదంటే ఈ ఫండ్ అంతా కలెక్టర్ గారు డైవర్ట్ చేసి డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ ద్వారా పిలిపించి ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ప్రజలు ఇవాళ చూస్తే రోడ్లన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నారు. చెరువులో ఉన్నట్టుంది కాబట్టి మరి ఇప్పుడు కూడా వెళ్తాం మేము. ఈ రోజే సుపరిపాలన తోలడిగని చెప్పి మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో మన ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేస్తుందని చెప్పి ప్రతి ఇంటికి కూడా వెళ్ళమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కాబట్టి ఈ రోజుని స్టార్ట్ చేస్తాం. మీ గ్రామంలో కూడా ఈ రోజు స్టార్ట్ చేస్తాం. ప్రతి ఇంటికి వస్తారు. ఏదైతే మనం ఎలక్షన్ ముందు ఇంటికి వచ్చి హామీలు ఇచ్చి ఏదైతే మళ్ళీ నిరుద్యోగులు అన్నాం, నిరుద్యోగులందరికీ కూడా 3,000 రూపాయలు వృత్తివనానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి అనేక మీకు ఏదైతే హామీలు ఇచ్చో అన్ని కూడా 70% పైన గ్రామాల అభివృద్ధి కృషి చేస్తున్నాం. మరి మీ గ్రామంలో ఇష్యూ ఉంది కాబట్టి ఎక్కడ రోడ్లు కానీ ఎక్కడ డెవలప్ అవ్వలేదు. అన్ని కూడా ఏసీ బాధ్యత మేము తీసుకుంటాం. ఎవరు సపోర్ట్ చేయకపోయినా దానికి బోలనే పద్ధతులు ఉన్నాయి. మా గ్రామం మీద నా గౌరవంతో ఊరుకున్న సంవత్సర కాలం మీరందరూ కూడా గ్రామస్తులు కూడా ఎలా ఊరుకుంటాం నాకు అర్థం అవ్వట్లేదు. చెల్లి పరిస్థితుల్లో ఎందుకు ఊరుకుంటాం మీరు అందరూ కూడా అంగులు పట్టలేక అంత ఇన్కమ్ ఉంటే పంచాయతీలు మీరు పాడు చేస్తారని మీరు అందరూ సహకరించక తప్పకుండా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. మరి అదేవిధంగా ఈ రోజే కార్యక్రమం కూడా మరి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈ మీ ఊర్లో ఎక్కడ పెట్టారు ఎన్టీఆర్ గారి బొమ్మదారి నుంచి గారి కార్యక్రమం మరి స్టార్ట్ చేస్తాం. ప్రతి ఇంటికి మీకు వస్తారు. ఈ సంవత్సర కాలంలో ఏం చేసామో చెప్తాం. ఇంకా మీకు ఏ ఇబ్బందులు ఉన్నాయి కూడా మీరు చెప్పాలి.
మీ గ్రామంలో సమస్యలు ఏమైనా కూడా చెప్తే అన్నీ నోట్ చేసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మళ్ళీ ఒక సంవత్సరం అయింది, నేను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తాం మీ దగ్గర ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి 5 సంవత్సరాల్లో అన్ని గ్రామాల్లో ఎటువంటి ఇబ్బందులను అన్ని పరిష్కారం చేయాలని చెప్పి మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా మరి నియోజకవర్గంలో కూడా చాలా అవకాశాలు జరిగి అవన్నీ కూడా తీసి తప్పనిసరిగా మీ గ్రామానికి ఏదైతే నష్టపరిహారం చేశారో దాన్ని కూడా రికవరీ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తుంటూ మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసిన గాడిమగ పంచాయతీ ప్రెసిడెంట్ గారికి, గ్రామ పెద్దలందరికీ, మెంబర్స్ అందరికీ, వేదిక పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం. అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ. ఏం కనబడుతుంది చెప్పు, బాస్ కూడా మీరు ఇటువంటి గొడవ పెట్టుకోవడం ముందు ఊళ్ళో ఆలోచించాలని చెప్తే నెంబర్ మీరు నా మీద నమ్మకుండా నేను రూపాయలు ఆ కేసుల గురించి అడుగుతారు. కేసులన్నీ అందరూ తీర్మానం చేసేమంటే మీ మండల మీ నెంబర్లు తీర్మానం చేసి ఉంటాయి. ఇప్పుడు ఇస్తాను మనం ఒప్పుకున్నారు, చూద్దాం. ఇవ్వకపోతే కానీ డైరెక్ట్గా కలెక్టర్కి అమౌంట్ వేసి మనం పిలిపించి రోడ్లన్నీ పూర్చేద్దాం. చంద్రబాబు గారి నాయకత్వం, గారి నాయకత్వం. సార్ మీరు పైకి వెళ్ళండి సార్, పైకి ఎక్కండి సార్. దొరికిందా ఓపెన్ కాదు, పాంప్లెట్లు చేస్తున్నారు. ఏమేమి కార్యక్రమాలు చేశారన్నది నేను అంతా కలిసి తెలుసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు సుబ్బారెడ్డి గారు చెప్పి సంవత్సరం అయిన సందర్భంగా మీ అందరినీ కలిసి ఈ యోగక్షేమాలు తెలుసు. గతంలో మీ ఇంటికి వచ్చి మీకు వాగ్దానం చేసాం, మా నాయకులు అందరూ వచ్చారు. ఏమి ఇస్తామని వాగ్దానం చేయాం? మీ ఎంతమంది పిల్లలు? ముగ్గురికి వచ్చింది కదా, సంతోషమే కదా. గ్యాస్ బండ్లు ఇస్తున్నారు సార్. 4 నెలలకు ఒక గ్యాస్ బండ్, 4 నెలలకు ఒకటి గ్యాస్ బండ్లో. రెండోది మీకు వచ్చిందా? వచ్చింది. 10 గంటల లోపు పడుకు చెప్తారా లేదా? ఇంకేం హామీ ఇచ్చా? 20,000 చేస్తాను. అదే రైతు కుటుంబం అయితే అన్నదాత సుఖీభావ కింద తొందరలో రైతులు అయితే అది కూడా వేస్తామా. నిరుద్యోగులు ఉంటే నిరుద్యోగ వృత్తి కూడా తొందరలో ఇస్తామని మనం హామీ ఇచ్చాం. సంవత్సర కాలంలో మేము ఇచ్చిన హామీలు 70%. 10 హామీలు ఇస్తే 7 హామీలు పూర్తి చేసాం. మీ గ్రామంలో సమస్యలు ఏమన్నా అవి కూడా మాకు చెప్పాలి. పరిస్థితి బాగాలేదు సార్. ఏదో ఒక చిన్న ఏనం చేశాను సార్. ముందు ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి 10 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. తొందరలో అందరికీ ఉద్యోగాలు కూడా చిన్న జాబ్ ఇప్పిస్తే పిల్లలందరూ భవిష్యత్తు గురించి అక్కడ అమరావతి రాజధాని కడతాం. ఇది 50,000 కోట్లు తెచ్చి ఇలా మన అన్ని సేవలు ఓపెనింగ్ చేసి ప్రారంభం చేస్తారు. మన మోడీ గారు తీసుకొచ్చి మళ్ళీ రీస్టార్ట్ చేశారు. ఏదైనా అడుగుతున్నారు ఒకసారి చెప్పాలి కదా, రాలేదు కదా ఆడ.
ఒకసారి ఆగండి అన్న మీరు వచ్చింది కదా 1-3-1 కొట్టి 1-3-1 మీకు ఏమిచ్చారు మీద మీ ఇంటికి ఆమె ముందు ఎలక్షన్ ముందు భవిష్యత్తు గ్యారంటీలో అదే ఏమిచ్చాం ఆమె మీకు ఏమిస్తాను తల్లిగా వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాను గతంలో ఒకళ్ళు ఇచ్చేవారు మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని వచ్చాం 4 నెలలకు ఒకటి ఇచ్చాం 5 రెండోది ఇచ్చి ఉంటాం మీకు ఇంకేం ఇచ్చాం ఆమె ఉచిత బస్సు రేపు ఆగస్టు 15 నుంచి ఇస్తారు 24 కోట్లు ఇచ్చాం మన నియోజకవర్గానికి ఎక్కువ జిల్లాలో ఎక్కువ ఇచ్చింది మన నియోజకవర్గంలో అయితే ఎక్కువ ఉన్నారు కాబట్టి 24 కోట్లు ఇచ్చాం ఎలక్షన్స్ ముందు ఇచ్చాం పెండింగ్ మీకు నెల 15,000 పెండింగ్ ఉంది ఇంకా జగన్మోహన్ రెడ్డి 11 లక్షల కోట్లు అప్పులు చేశారు మేడం దాని గురించి ఏంటంటే మధ్యలో మా ప్రభుత్వాలు మారితే మన డెవలప్మెంట్ ఆగిపోతుంది ఇచ్చిన హామీలు ప్రాబ్లమ్స్ అని చెప్పండి ఇక్కడ మంచి సమస్య కూడా చెప్తే నోట్ చేసుకుంటాం మరి సహకరించండి మరి ఎవరు చెప్పలేదు నువ్వు రమ్మకపోతే మీకు 10,000 నుంచి 20,000 చేస్తాను ప్లాన్ పీరియడ్ లో అది కూడా మీ అందరికి ఇచ్చాం ఓఎన్జీసీ డబ్బులు ఆగిపోతే ఆ డబ్బులు ఇప్పిస్తాను అవి కూడా ఇప్పించాం మీకు ఇంకా బస్సు కూడా రేపు ఆగస్టు 15 నుంచి బస్సు ఇస్తారు మీ ఇంట్లో చదువుకుని నిరుద్యోగ 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా తొందరలో ఇస్తున్నాం ఇవన్నీ పనులు చేసామని చెప్పడానికి ధైర్యంగా వచ్చాం ఇంకా చేయవలసిన ఏమైనా పెండింగ్ ఉంటే కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇక్కడ డెవలప్మెంట్ విషయాలు కరెంట్ కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా అడిగి మన హామీలో ఇచ్చి ఇంచుమించుగా 60 నుంచి 70% పూర్తి చేసిన పనులు ఆ పనులన్నీ మీకు చెప్పాలి చెప్పాం కదా అన్ని మీరే ఒప్పుకున్నారు మిగిలిన పెండింగ్ ఉన్న పనులు కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ బస్సు కానీ అన్ని కూడా తొందరస్తారు అది కాకుండా ఊర్లో మీకు రోడ్ల సమస్య కానీ కరెంట్ సమస్య కానీ ప్రాబ్లం ఏంటంటే సార్ ఎమ్మెల్యే ప్రాబ్లం చెప్తారు ఈయనకి వయసు అయితే ఉందండి అయితే ఫిషర్మెన్ పెన్షన్ రావాలండి ఫిషర్మెన్ పెన్షన్ మీ ఇంట్లో పెన్షన్ రోడ్ ఉన్నాడు ఒకరు వస్తుంది పెండింగ్ ఉందా పెండింగ్ ఓకే తల్లికి వందనం పడింది అన్నదాత సుఖీభావ మీకు ల్యాండ్ ఉంటే పడుతుంది లేదు 3 కిలోమీటర్లు వస్తాయి రేషన్ కార్డు ఉంది కదా మత్స్యకార సేవలో డబ్బులు పడ్డాయి చేనేత మీకు లేదు టిట్కోయిల్ లేదు పీజీ రియంబర్స్మెంట్ పడింది సమస్య ఏముందంటే మీకు పెన్షన్ సమస్య ఇది ఈ సమస్య కూడా ఇప్పుడు సబ్మిట్ చేయాలి మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సుపరిపాలన తొలడుగు దీని యొక్క అర్థం ఏంటంటే గత సంవత్సర కాలం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది ఎలక్షన్స్ ముందు మనం ఏదైతే హామీలు ఇచ్చామో హామీలన్నీ కూడా 70% పూర్తి చేసాం ప్రతి హౌస్ దగ్గరికి వెళ్ళి మనం అయితే ముందు ఏం హామీలు ఇచ్చాం హామీలన్నీ ఎంతవరకు పూర్తయినాయి అడిగి తెలుసుకోవటం మరి ఇంకా ఇవ్వాల్సిన హామీలు కూడా మనం ఏ విధంగా పూర్తి చేయాలన్నది అది కూడా రికార్డ్ చేయటం అదేవిధంగా స్థానికంగా ఉన్న రోడ్లు కానీ డ్రైన్లు కానీ కరెంట్ కానీ ఇటువంటి ఇబ్బందులు ఏమన్నా కానీ ట్వీట్ చేసి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యాప్ ద్వారా మా బూత్ క్లస్టర్ యూనిట్ అదేవిధంగా గ్రామ కమిటీ అధ్యక్షులు మండల కమిటీ అధ్యక్షులు అందరూ కూడా ప్రతి బూత్ లో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆరోగ్యక్షేమాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దాన్ని ఈ రోజు మన నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా చేసాం. ఇప్పుడైతే తాళరా మండలంలో గాడిమగలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా వచ్చి దీన్ని విజయవంతం చేయడానికి వెళ్ళడం జరిగింది. ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు ఇంటికి వెళ్ళి అడిగితే అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను, ఇవాళ 3 4 అందరికీ కూడా డబ్బులు పడి
అదేవిధంగా మత్స్యకార భరోసా, ఎందుకంటే మత్స్యకారులే గ్రామ ఏరియా కాబట్టి వాళ్ళకి 10,000 నుంచి 20,000 ఇస్తా అని చెప్పి మన నియోజకవర్గంలో 24 కోట్ల రూపాయలు మత్స్యకారులందరికీ కూడా భరోసా ఇచ్చాం. అదేవిధంగా ఎలక్షన్స్ ముందు ఏదైతే ఓఎన్జీసీ అమౌంట్ ఉందో అది లాస్ట్ రోజు దాకా ఇప్పిస్తా అని చెప్పి మన నియోజకవర్గంలో 133 కోట్ల రూపాయలు మన నియోజకవర్గ ప్రజలకి మన అచ్చెన్నాయుడు గారి ద్వారా ఇక్కడ అందజేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చాం. మరి ప్రతి 4 నెలలకి ఒక గ్యాస్ సిలిండర్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా నిరుద్యోగులందరికీ కూడా తొందరలోనే గుర్తిస్తా అని చెప్పి మొన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. అదే కాకుండా ఏదైతే అన్నదాత సుఖీభవ, ఏదైతే పొలాలు భూములు ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళకి గత ప్రభుత్వం 10,000 ఇస్తే మనం 20,000 ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చాం. అది కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనో వచ్చే నెలలోనో కేంద్ర ప్రభుత్వం 7,000 ఇస్తే దానికి 6,000 ఇస్తే దానికి 14,000 మన రాష్ట్ర ప్రభుత్వం వేసి 3 వాయిదాల కింద మరి అన్నదాత సుఖీభవ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సుపరిపాలన తొలడుగు. దీని యొక్క అర్థం ఏంటంటే గత సంవత్సర కాలం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఎలక్షన్స్ ముందు మనం ఏదైతే హామీలు ఇచ్చామో హామీలన్నీ కూడా 70% పూర్తి చేసాం. ప్రతి హౌస్ దగ్గరికి వెళ్ళి మనం అయితే ముందు ఏం హామీలు ఇచ్చాం హామీలన్నీ ఎంతవరకు పూర్తయినా అడిగి తెలుసుకోవటం, మరి ఇంకా ఇవ్వాల్సిన హామీలు కూడా మనం ఏ విధంగా పూర్తి చేయాలన్నది అది కూడా రికార్డ్ చేయటం. అదేవిధంగా స్థానికంగా ఉన్న రోడ్లు కానీ డ్రైన్లు కానీ కరెంటు కానీ ఇటువంటి ఇబ్బందులు ఏమన్నా కానీ ట్వీట్ చేసి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యాప్ ద్వారా మా బూత్ క్లస్టర్ యూనిట్ అదేవిధంగా గ్రామ కమిటీ అధ్యక్షులు మండల కమిటీ అధ్యక్షులు అందరూ కూడా ప్రతి బూత్ లో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దాన్ని ఈరోజు మన నియోజకవర్గం 4 మండలాల్లో కూడా చేసాం. ఇప్పుడైతే తాళరాం మండలంలో గాడిమగలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా వచ్చి దీన్ని విజయవంతం చేయడానికి వెళ్ళడం జరిగింది. ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు ఇంటికి వెళ్ళి అడిగితే అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను, ఇవాళ 3 4 అందరికీ కూడా డబ్బులు పడి. అదేవిధంగా మత్స్యకార భరోసా, ఎందుకంటే మత్స్యకారులే గ్రామ ఏరియా కాబట్టి వాళ్ళకి 10,000 నుంచి 20,000 ఇస్తా అని చెప్పి మన నియోజకవర్గంలో 24 కోట్ల రూపాయలు మత్స్యకారులందరికీ కూడా భరోసా ఇచ్చాం. అదేవిధంగా ఎలక్షన్స్ ముందు ఏదైతే ఓఎన్జీసీ అమౌంట్ ఉందో అది లాస్ట్ రోజు దాకా ఇప్పిస్తా అని చెప్పి మన నియోజకవర్గంలో 133 కోట్ల రూపాయలు మన నియోజకవర్గ ప్రజలకి మన అచ్చెన్నాయుడు గారి ద్వారా ఇక్కడ అందజేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చాం. మరి ప్రతి 4 నెలలకి ఒక గ్యాస్ సిలిండర్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా నిరుద్యోగులందరికీ కూడా తొందరలోనే గుర్తిస్తా అని చెప్పి మొన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. అదే కాకుండా ఏదైతే అన్నదాత సుఖీభవ, ఏదైతే పొలాలు భూములు ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళకి గత ప్రభుత్వం 10,000 ఇస్తే మనం 20,000 ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చాం. అది కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనో వచ్చే నెలలోనో కేంద్ర ప్రభుత్వం 7,000 ఇస్తే దానికి 6,000 ఇస్తే దానికి 14,000 మన రాష్ట్ర ప్రభుత్వం వేసి 3 వాయిదాల కింద మరి అన్నదాత సుఖీభవ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ కూడా ఇస్తామని చెప్పి గర్వంగా ఈ రోజు ఇంటికి వెళ్ళి చెప్తాం. వాళ్ళందరూ కూడా ఈ పరిపాలన ఎలా ఉంది, బాగుందో బాగలేదా, మరి యావరేజ్గా ఉందని అడిగితే అందరూ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రం 11 లక్షల కోట్ల అప్పులున్నా కానీ సమర్థవంతంగా పరిపాలన చేసి మరి ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసుకుంటూ ఒక పక్క మన రాష్ట్ర అభివృద్ధి గురించి ఆగిపోయిన అమరావతిని 56 కోట్లతో ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి పోలవరం ప్రాజెక్టు గత ప్రభుత్వం కనీసం పట్టించుకోని పరిస్థితుల్లో మరి దానికి కూడా పెద్ద ఎత్తున నిధులు తెచ్చి ఆ ప్రాజెక్టు కూడా త్వరితగతిన ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా మన యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అవకాశం హామీ ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం 10 లక్షల కోట్లు ఈ రోజు పెట్టుబడులు తెచ్చి శరవేగంగా మరి ఇండస్ట్రీస్ ని అభివృద్ధి చేసి వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అహర్నిశలు కృషి చేస్తున్న మన ప్రభుత్వాన్ని మరి ఒకసారి వీళ్ళందరినీ కూడా మన ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములు చేయాలని చెప్పి ప్రతి ఇంటికి కూడా ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం కూడా